బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మాధవరెడ్డి గారు, మనం చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఏ టెక్నాలజీ అయినా ఏదైనా సరే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు, అంటే మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. సో ఆ విధంగానే టెక్నాలజీలు కూడా వస్తూ ఉన్నాయి, ప్రజలు కూడా అడాప్ట్ అవుతూ ఉన్నారు. రామ్మోహన్ రావు గారు చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. అటు గూగుల్ పేలు, ఫోన్ పేలు అందరూ యూజ్ చేస్తున్నారు, ఈవీఎం మిషన్స్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ ఊరిలో సామాన్యుడు కూడా ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న పరిస్థితి. సో ఇంత పెద్ద దేశంలో ఖచ్చితంగా ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని ప్రజలు వినియోగిస్తున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఆ టెక్నాలజీని మనం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం, ఇతర దేశాల మీద మనం ఎందుకు ఆధారపడాల్సి వస్తుందనేది చాలామంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో ఇప్పటికైనా, అంటే అది కాలేజీల నుంచి, అంటే విద్యాలయాల నుంచే మార్పు రావాల్సిన అవసరం ఉంది, కంపెనీలు కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాల్సిన అవసరం ఉందా? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మనం ఈ ప్రొడక్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేశం నుంచి? మంచి ప్రశ్న వంశీ గారు. కంపల్సరీ ఎప్పటికీ ఏ టూల్ అయినా కానీ మనకు మేడ్ ఇన్ ఇండియా అయితే రేపొద్దున దాని మీద కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టూల్ అన్నా కానీ మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే వాళ్ళకి వెళ్ళిపోతుంటుందో డేటా, మనకు తెలియకోకుండానే మన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంటాం అన్నట్టు. సో రేపొద్దున ఏదైనా లీగల్ కానీ ఇంకోటి కానీ బైండ్ చేయాలనే కూడా ఓకే అవుతుంది, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్. సేమ్ టైంలో మనకు సంబంధించిన టెక్నాలజీ, మనకు యూసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్, మనం శాటిలైట్ మనం పంపించుకోవడానికి వేరే దేశాల సపోర్ట్ తో పంపించుకొని ఆ డేటా తీసుకోవడానికి ఉన్నంత తేడా ఉంటుంది. లేకపోతే ఏదో యుద్ధ విమానాలు మనం సొంతం తయారు చేసుకోవడానికి వేరే వాళ్ళకి తీసుకోవడానికి ఉన్నంత తేడా ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ ప్రభుత్వాలు ముందుకు రావాలి, ముందు చొరవ చూపాలి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సెగ్మెంట్ లోనే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ క్వాలిటీస్ డెవలప్ చేయాలి, క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేయాలి. బట్ ఇప్పుడున్న నాయకులు అంత దూరదృష్టి ఉంటుందా లేదా అనేది అది మనకు వాళ్ళకే తెలియాలి కరెక్ట్ చెప్పాలంటే. సో కంపల్సరీ ఈ రంగంలో ఎంత ప్రోయాక్టివ్ ఆలోచిస్తే, అంటే ఒక జనరేషన్ ముందు ఆలోచించాలి. ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాలుగా సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నాను. జనాలు సైబర్ సైబర్ ప్రపంచాన్ని వాడుతున్నారు, కానీ అందులో చాలా మంది మునిగిపోతున్నారు అన్నట్టు. సో ఇలాంటి వాతావరణంలో మాధవరెడ్డి గారు, ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా సైబర్ క్రైమ్స్ కూడా చూడండి, మీరు చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. అసలు పల్లెటూళ్ళలో పొరపాటున ఓటీపీ కాదు కదా, ఫోన్ నెంబర్ కాదు కదా, ఎన్ని క్వశ్చన్లు వేసినా వాళ్ళకు అసలు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. సో చదువుకొని వాళ్ళే జాగ్రత్తగా ఉంటున్నారు, చదువుకొని జాబులు చేస్తున్న వాళ్ళే అజాగ్రత్తగా ఉండి సైబర్ వల్ల పడుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఒక సబ్మిషన్ రామ్మోహన్ రావు గారి నుంచి. రామ్మోహన్ రావు గారు సపోర్ట్ గా జేడి లక్ష్మీనారాయణ గారు, నా మిత్రుడు జేడి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ ఆయన భార్య కూడా సైబర్ మోసానికి గురైంది. నేను ఏమంటానంటే, అందుకే నేను ఏమంటున్నాను, చదువుకోకముందు చదువుకునక ముందే బాగున్నారు అంటున్నాను. చదువుకున్న తర్వాత ఇప్పుడు సైబర్ మోసాలకు గురయ్యేదంతా మధ్య తరగతి ఇవి వాడేవాళ్ళు కదంటారా. చాలా వరకు 90% వాళ్ళే మోసాలకు గురవుతున్నారు. అందుకనే తెలియకపోవడం వల్ల కూడా కాదు, వాళ్ళు ఇటువంటి దానిలో అవేర్నెస్ ఉన్నది, గ్రామాల్లో అవేర్నెస్ ఉంది. మేము లైన్స్ క్విస్ట్ అని మేము అడల్సెంట్ ట్రైనింగ్ లేకుంటే సెల్ ఫోన్ మీద ఇస్తుంటాం కదా, అసలు గ్రామాల్లో ఉన్న అవేర్నెస్ పట్టణాల్లో ఉంటలేదు అంటున్నాను. ఈజీ మనీ, ఇంకోటి గ్రామీణులు ఈజీ మనీ కోసం ఆశపడరు, పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు ఈజీ మనీ కోసం ఆశపడుతున్నారు. ఇది కూడా ఒక బలహీనత అంటున్నాను. సారీ, చాలా వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్ గా మన తెలంగాణ ప్రభుత్వం కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చింది ఒక 6 months బ్యాక్. ఆ స్టాటిస్టిక్స్ చెప్తే మీరు వండర్ అవుతారు. 88,000 మంది మోసపోతే కేవలం 800 మంది మాత్రమే నిరక్షరాస్యులు, మిగతా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అన్నట్టు. సో వీళ్ళు చదువుకున్నారా అనేది పక్కన పెడితే, ఈ సైబర్ నేరాలకు ప్రధాన కారణము అత్యాశ, అమాయకత్వం, కామము, భయము, ఒంటరితనము. అవన్నీ పక్కన పెడితే అవగాహన లేకపోవడం వల్ల. సో ఇప్పుడు ఏ టెక్నాలజీ, డీఫేక్ ఇవన్నీ వచ్చినాక ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను రీసెంట్ గా చూసినాను, ఆమె ఫైనాన్స్ మినిస్టర్ పేరు మీద ఏదో మీరు ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత డబ్బులు వస్తాయంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ డీఫేక్ వీడియోలు అన్నట్టు యాక్చువల్ గా. సో ఇది చాలా కత్తికి 2 సైడ్ పదులు లాంటిది. సార్ చెప్పినట్లు మీరు కత్తిని దేనికైనా వాడుకోవచ్చు అన్నట్టు, తెలివిని దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో కత్తి కాదు, కత్తిని వాడేవాడిని బట్టి ఉంటుంది అన్నట్టు కత్తి విలువ అని సార్ చెప్పినది కరెక్ట్, అప్రోప్రియేట్ అన్నట్టు. సో ఖచ్చితంగా ఏ టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ ఉపయోగపడాలి, ఫాస్టర్ అండ్ ఈజీ అవుతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్. నేను రీసెంట్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక పీడిఎఫ్ ఫైల్లో నేను ఓన్లీ పర్టికులర్ నంబర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నట్టు. ఎర్లియర్ వర్షన్ లో అయితే మనం ఏదో కాపీ పేస్ట్ ఏదో ఒకటి చేస్తుండేవి. ఇప్పుడు సింపుల్